హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు డిఎస్సి కార్నర్. దిస్ ఈజ్ భార్గవి. ఈరోజు మనం ఈవీఎస్ 5th క్లాస్కి సంబంధించిన 10th లెసన్ అయితే డిస్కస్ చేద్దాం. సో వాటితో పాటు 10 to 15 లెసన్స్ అయితే డిస్కస్ చేద్దాం. దానికంటే ముందు మీరు ఎవరైనా ఈ ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది కదా, దానిపైన క్లిక్ చేయగానే నేను ఈ వీడియో అప్లోడ్ చేసిన అది మీకు వెంటనే నోటిఫికేషన్ కింద అయితే రావడం జరుగుతుంది. సో మీరు ఏ వీడియో కూడా మిస్ కాకుండా అయితే చూసేయచ్చు. ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఇది మనకి దేనికి సంబంధించింది అంటే గోల్కొండ ఏదైతే కోట ఉన్నదో, సో గోల్కొండ కోటకి సంబంధించి లెసన్ అంతా ఉండడం జరుగుతుంది. సో గోల్కొండ ఫోర్ట్ లొకేటెడ్ ఇన్ హైదరాబాద్. సో హైదరాబాద్లో మనకి ఈ గోల్కొండ కోట అనేది ఉండడం జరిగింది. ఇట్ వాస్ ద క్యాపిటల్ ఆఫ్ మిడివల్ సుల్తానేట్ ఆఫ్ కుతుబ్ షా డైనాసిటీ ఫ్రమ్ 1518 to 1687 ఫర్ 169 years. సో ఇది కుతుబ్ షాహీ వాళ్ళ సామ్రాజ్యం అంటే వాళ్ళకి చెందిందనమాట. సో వాళ్ళు ఎప్పుడు నుంచి ఎప్పటి వరకు పాలించారంటే దాదాపు 165 సంవత్సరాల ఆ సామ్రాజ్యమే పాలిస్తూ వచ్చింది, 1518 నుంచి 1687 వరకు. బిఫోర్ దాట్ ఇన్ 1200 ద గోల్కొండ ఫోర్ట్ వాజ్ మేడ్ ఆఫ్ మడ్ బిల్డ్ బై కాకతీయ డైనాసిటీ. దానికి ముందు ఏంటి అంటే 1200 సంవత్సరంలో అది మొత్తం కూడా మడ్ అంటే మట్టితోని కట్టారు. ఎవరు అంటే కాకతీయులు అనమాట, కాకతీయ డైనాసిటీ. కాకతీయ డైనాసిటీ బిల్డ్ ద గోల్కొండ ఫోర్ట్ టు డిఫెండ్ ద వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ దేర్ కింగ్డమ్. ద ఫోర్ట్ వాజ్ బిల్ట్ ఆన్ టాప్ ఆఫ్ ఏ గ్రానైట్ హిల్. సో ఒక పెద్ద కొండపైన దాన్ని నిర్మించడం అనేది జరిగింది. ద రూలర్ ఆఫ్ గోల్కొండ వాజ్ ద వెల్ ఎంట్రెన్చ్డ్ అబ్దుల్ హసన్ కుతుబ్ షా హూ వాజ్ ఫాండ్ ఆఫ్ మ్యూజిక్ అండ్ కూచిపూడి డ్యాన్స్. సో ఎవరు దాన్ని ఎక్కువగా పాలించిన వాళ్ళు ఎవరు అంటే కుతుబ్ షా అనమాట. సో అతను చాలా పేరు పొందిన వ్యక్తి. అలాగే అతనికి మ్యూజిక్ అన్న కూచిపూడి డ్యాన్స్ అన్న చాలా ఇష్టం అనమాట. ద ఫోర్ట్ హ్యాస్ థిక్ వాల్స్, 87 బాస్టన్ అంటే బుర్జ్, అండ్ హ్యూజ్ గేట్ టు ఎన్జ్యూర్ ఇట్స్ సెక్యూరిటీ. సో మొత్తం పెద్ద పెద్ద లావుపాటి గోడలు అనేది కలిగి ఉండేదట. అలాగే 87 బుర్జులు కలిగి ఉన్నదటి. దేర్ ఆర్ 5 స్టెప్ వెల్స్, 3 హౌస్, 9 దర్వాజా, 3 ప్యాలెస్, 5 ఆర్మ్స్ అండ్ ఎమ్యూనిషన్ సెంటర్ ఇన్సైడ్ ద ఫోర్ట్. సో ఆ కోటలో మనకి దర్వాజాలు, అలాగే ప్యాలెస్లు, స్టెప్ వెల్స్ ఇవన్నీ కూడా మనకి ఎన్నెన్ని ఉన్నాయో ఇవ్వడం కూడా జరిగింది. సో మనకి ఇంత డీప్గా అయితే క్వశ్చన్స్ అడగరు. ఇఫ్ వీ పీప్ ఇన్సైడ్ ఫ్రమ్ బోడ్లీ దర్వాజా, కొటార్హాజ్ ఈజ్ ఇన్ నార్త్ వైల్ బంజారా దర్వాజా ఈజ్ ఇన్ సౌత్. సో మనం బోడ్లీ దర్వాజా నుంచి కనుక చూస్తే అది మనకి సూర్యోదయం అవుతుంది అనమాట. అక్కడి నుంచి మనం నార్త్కి కనుక చూస్తే కటోర్హాజ్ దర్వాజా అనేది ఉంటుంది. అలాగే సౌత్కి కనుక చూస్తే బంజారా దర్వాజా అనేది కనిపిస్తుందట. ఫ్రమ్ బాలా హిస్సార్ టు రీచ్ మోతీ మహల్ వీ హ్యావ్ టు గో టు ఈస్ట్. సో బాలా హిస్సార్ నుంచి మోతీ మహల్కి వెళ్ళాలంటే మనం ఈస్ట్ వైపు వెళ్ళాలంట. అట్ ఫతేహ్ దర్వాజా వాట్ ఎవర్ యూ కెన్ స్పీక్ కెన్ బి హియర్డ్ అట్ కింగ్స్ ప్యాలెస్. సో ఫతేహ్ దర్వాజా నుంచి మనం ఏం మాట్లాడినా అది కింగ్స్ ప్యాలెస్కి వినిపిస్తూ ఉంటుందట. ఆన్ ద మ్యాప్ 1 centimeter డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు ఏ డిస్టెన్స్ ఆఫ్ 110 meters ఆన్ ద గ్రౌండ్. సో మ్యాప్లో మనకి మ్యాప్ అనేది మెన్షన్ చేయడం జరిగింది. సో మ్యాప్లో 1 centimeter ఈక్వల్ టు 110 metersగా మెన్షన్ చేయడం జరిగింది. ద డిస్టెన్స్ బిట్వీన్ బాలా హిసార్ అండ్ ఫతేహ్ దర్వాజా ఈజ్ 8 centimeters ఆన్ ద గ్రౌండ్. ద డిస్టెన్స్ బిట్వీన్ ద టూ వుడ్ బి 880 meters. సో 880 meters. నార్మల్గా మనకి మ్యాప్లో 8 centimeters అని చూపిస్తే అది బయట మనకి డిస్టెన్స్ ఎంత ఉంటుంది అంటే 880 మీటర్లు రావడం జరుగుతుంది. ద డిస్టెన్స్ బిట్వీన్ మకాయ్ దర్వాజా ఫ్రమ్ ఫతేహ్ దర్వాజా ఈజ్ అబౌట్ 100 meters. సో మకాయ్ దర్వాజా నుంచి ఫతేహ్ దర్వాజాకి 100 మీటర్ల డిస్టెన్స్ అనేది ఉంటుందట. రజనీ టీచర్స్ ఇన్ ఏ గవర్నమెంట్ స్కూల్ ఇన్ మల్లాపురం డిస్ట్రిక్ట్ ఇన్ కేరళ. పీపుల్ ఇన్ ఎర్లీ టైమ్ యూజ్ టు క్యారీ వాటర్ ఇన్ మషక్. సో ఇది మనకి ఎందుకు ఇచ్చాడంటే, సో ఒక టీచర్ అనేవారు ఉంటారు, ఎవరు అంటే రజని. ఆమె కేరళలో ఒక గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తుంది. సో ఆమె ఏంటంటే స్టూడెంట్స్ నుంచి వాళ్ళ ఇంట్లో ఉన్న ఏవైతే ఓల్డ్ వస్తువులు ఉంటాయో సో వాటిని తెచ్చి ఒక ఎగ్జిబిషన్ అనేది కండక్ట్ చేస్తారనమాట. సో దానికోసమని ఇక్కడ మనకి ఇచ్చారు. నెక్స్ట్ లెసన్ కనుక చూస్తే సునీత ఇన్ స్పేస్. సో సునీత విలియమ్స్ మనందరికీ తెలిసిందే. సో స్పేస్లో ఎక్కువ కాలం ఆమె ఉండడం జరిగింది. సో ఆవిడ గురించి మనకి ఈ లెసన్ అంతా కూడా. సునీత విలియమ్స్
born 19 September 1965, India, born American astronaut and US Navy officer. సో అమెరికన్ ఆస్ట్రోనాట్ అలాగే ఒక నేవీ ఆఫీసర్ కూడా. షీ స్పెండ్స్ 321 days ఇన్ స్పేస్. సో స్పేస్లో అంతరిక్షంలో 321 రోజులు గడిపిందనమాట. సునీత విలియమ్స్ వెంట్ 360 kilometers away from the earth in the spaceship. సో 360 కిలోమీటర్ల ఎత్తులో స్పేస్షిప్లో వెళ్ళిందనమాట. ఆన్ 9th December 2006, విలియమ్స్ లాంచ్డ్ ఇన్ టు స్పేస్ ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ షటిల్ డిస్కవరీ. షీ విజిటెడ్ టు ఇండియా ఇన్ సెప్టెంబర్ 2007. సో ఆమె 2007లో ఇండియాకి రావడం జరిగింది. వెన్ సునీత కేమ్ టు ఇండియా, థౌజండ్స్ ఆఫ్ చిల్డ్రన్ గాట్ ఎ ఛాన్స్ టు మీట్ హర్ అండ్ సీ. షీ కేమ్ టు ఫుల్ఫిల్ కల్పనా చావ్లా డ్రీమ్ యాజ్ షీ వాంటెడ్ టు మీట్ చిల్డ్రన్ ఓవర్ హియర్. సో కల్పనా చావ్లా యొక్క డ్రీమ్ అనమాట. సో తను ఇక్కడికి వచ్చి ఆ పిల్లలతో గడపడం అనేది, సో దానికోసమని వస్తుంది కల్పనా చావ్లా గారు. The earth looks like a sphere. The gravitational force of the earth attracts everything towards itself. That is why we do not fall off. సో మనం ఎర్త్ని కనుక చూసుకుంటే తెలిసిందే మనకి గుండ్రంగా గోళంలా ఉంటుంది. అయితే మనం ఎందువల్ల అక్కడి నుంచి పడిపోవట్లేదు అంటే, సపోజ్ ఇక్కడ భూమి అనేది ఇలా ఉన్నది, ఇక్కడ ఉన్న మనుషులు లేకపోతే ఇక్కడ ఉన్న వాళ్ళు ఎందుకు పడిపోవట్లేదు అంటే, భూమి ఒక పెద్ద గ్రావిటేషనల్ ఫోర్స్ని కలిగి ఉన్నది కాబట్టి. సో ఏ వస్తువు మనం పైకి విస్తున్నా అది కిందకి భూమి ఆకర్షిస్తూ ఉంటుంది కాబట్టి భూమిపైనే పడుతూ ఉంటుంది. ద పీపుల్ ఆఫ్ అర్జెంటీనా అండ్ బ్రెజిల్ ఆర్ అప్సైడ్ డౌన్ టు ది పీపుల్ ఆఫ్ ఇండియా బికాస్ ఆఫ్ గ్రావిటీ. సో ఎందుకు అంటే మనకి పడిపోకుండా ఎందుకు ఆ విధంగా ఉన్నారంటే గ్రావిటీ ద్వారా. అన్ ఇంట్రెస్టింగ్ బుక్ అబౌట్ స్పేస్ ఈజ్ హౌ వీ ఫౌండ్ ద ఎర్త్ ఈజ్ రౌండ్ ఈజ్ రిటన్ బై ఇసాక్ ఎజిమోవ్ లాంగ్మెన్. సో మనం భూమి గురించి తెలుసుకోవాలన్నా, సో భూమిపైన ఎందుకు మనుషులు పడిపోవట్లేదు, ఇలాంటి విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే ఒక బుక్ అనేది ఇసాక్ ఎజిమో అనే అతను రాశారు, హౌ వీ ఫౌండ్ ద ఎర్త్ ఈజ్ రౌండ్ అనేది. సో ఇక్కడ మిగతా ఏంటి అంటే ఎవరెవరు స్పేస్కి సంబంధించి ఎవరెవరు ఫస్ట్ వెళ్ళారు ఏంటి అనేవన్నీ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ డాగ్ ఏది అంటే లైకా అనే డాగ్ November 3rd 1957లో వెళ్ళింది. ఇదంతా కూడా మనకి ఎడిషనల్ ఇన్ఫర్మేషన్. సో దీని యొక్క పీడిఎఫ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదా టెలిగ్రామ్ గ్రూప్లో కనుక మీరు జాయిన్ అయినట్టయితే అక్కడ నేను ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ మీరు ఇది చదువుకోవచ్చు. నెక్స్ట్, వాట్ ఇఫ్ ఇట్ ఫినిషెస్. సో ఇది దేనికి సంబంధించిందో చూద్దాం. అడలాస్ స్టెప్వెల్ ఈజ్ అబౌట్ 18 kilometers ఫ్రమ్ అహ్మదాబాద్. సో అడలాస్ స్టెప్వెల్ అనేది ఏంటి అంటే ఒక ఆర్కిటెక్చర్కి సంబంధించి అనమాట. సో అది అహ్మదాబాద్ నుంచి 18 kilometers దూరంలో ఉన్నదట. సో వాట్ ఇఫ్ ఇట్ ఫినిషెస్ అనేది దేనికి సంబంధించిందంటే న్యాచురల్ రిసోర్సెస్ ఏవైతే ఉన్నాయో, సపోజ్ పెట్రోలియం కానీ న్యాచురల్ గ్యాస్ కానీ ఇలాంటివన్నీ కూడా మనకి ఎప్పటితో ఎండ్ అయిపోతాయి. సో వాటి గురించి అవి ఎలా తీస్తారు ఏంటి, అవి మనం ఎంతవరకు యూజ్ చేయాలి అనేదాన్ని కూడా ఈ లెసన్లో మనకి ఇవ్వడం జరిగింది. పెట్రోలియం ఈజ్ ఫార్మ్డ్ న్యాచురల్లీ బట్ స్లోలీ. పెట్రోలియం అనేది మనకి భూమి లోపల నుండి లభిస్తుంటుంది. అది దాన్ని ఎవరు తయారు చేస్తారంటే ఎవరు తయారు చేయరు. సో భూమిలో అదే చాలా స్లోగా కొన్ని లక్షల సంవత్సరాలు అయ్యి ఫామ్ అయిన ఒక సహజ వనరు కింద మనం చెప్పొచ్చు. ఇట్ టేక్స్ మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ టు బీ ఫార్మ్డ్ అండర్ ద ఎర్త్. సో కొన్ని మిలియన్ సంవత్సరాలు తీసుకుంటుంది అది ఫామ్ అవడానికి. ద నేమ్ పెట్రోలియం మీన్స్ రాక్ ఆయిల్. సో పెట్రోలియం అంటే ఏంటంటే రాక్ ఆయిల్ అని అర్థం. ఇట్ ఈస్ కాల్డ్ పెట్రోలియం బికాస్ ఇట్ ఈస్ ఫౌండ్ అండర్ ది క్రస్ట్ ఆఫ్ ద ఎర్త్ ట్రాప్డ్ ఇన్ రాక్స్. దీస్ రాక్స్ ఆర్ సెడిమెంటరీ రాక్స్. సో సెడిమెంటరీ రాక్స్లో మనకి ఈ పెట్రోలియం అనేది లభిస్తూ ఉంటుంది. పెట్రోలియం ఈజ్ ఏ స్మెల్లీ థిక్ డార్క్ కలర్డ్ లిక్విడ్. సో ఒక రకమైన స్మెల్ వచ్చే థిక్గా ఉండే డార్క్గా ఉండే ఒక లిక్విడ్ అనమాట. ఇట్ కంటైన్స్ మెనీ థింగ్స్ మిక్స్డ్ ఇన్ ఇట్. టు క్లీన్ అండ్ సెపరేట్ దిస్ ఇట్ ఈస్ సెంట్ టు ఏ రిఫైనరీ. సో మనకి పెట్రోలియం భూమి నుంచి తవ్వగానే మన బండిలో వేసేసుకోము. సో చాలా ప్రాసెస్ అనేది జరగాలి, దాన్ని శుభ్రం చేయాలి, దాని నుంచి ఎన్నో మిగతా అనేవి వేరు చేయాలి. సో అది మనకి ప్యూరిఫై అవ్వడానికి రిఫైనరీకి పంపిస్తూ ఉంటారు. ఇక్కడ జమ్నాగర్ రిఫైనరీ. ద జమ్నాగర్ రిఫైనరీ ఈజ్ ఏ ప్రైవేట్ సెక్టర్ క్రూడ్ ఆయిల్ రిఫైనరీ ఓన్డ్ బై రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ఇన్ జమ్నాగర్.
గుజరాత్, ఇండియా. ఇట్ ఈస్ కరెంట్లీ ద లార్జెస్ట్ రిఫైనరీ ఇన్ ద వరల్డ్. సో రిలయన్స్ ఇండస్ట్రీస్ ఆధ్వర్యంలో మనకి ఈ జమ్నాగర్ రిఫైనరీ అనేది ఉన్నది. ఇది ప్రెజెంట్ వరల్డ్లోనే అతిపెద్ద రిఫైనరీ అనమాట. ఇది గుజరాత్లో ఉన్నది. ఇట్ ఈస్ ఫ్రమ్ దిస్ పెట్రోలియం ఆర్ ఆయిల్ దట్ వీ గెట్ కిరోసిన్, డీజిల్, పెట్రోల్, ఇంజిన్ ఆయిల్ అండ్ ఫ్యూయల్ ఫర్ ఎయిర్ క్రాఫ్ట్. సో కిరోసిన్ అనేది డీజిల్, పెట్రోల్, ఇంజిన్ ఆయిల్, ఎయిర్ క్రాఫ్ట్లో యూజ్ చేసే ఫ్యూయల్, ఇవన్నీ కూడా పెట్రోలియం నుంచి వచ్చే ముడి సరుకులు అనమాట. ఎల్పిజి అంటే లిక్విడ్ పెట్రోలియం గ్యాస్. మనం ఏదైతే వంట గ్యాస్ కింద యూజ్ చేస్తామో అది వ్యాక్స్, కోల్, తార్, గ్రీజ్ ఇవన్నీ కూడా మనకి పెట్రోలియం నుంచే లభించడం జరుగుతుంది. It is also used in making several other things like plastics, paints. సో ఈ పెట్రోలియం నుంచి వచ్చే కొన్ని ముడి సరుకునే మనం పెయింట్స్లోని, ప్లాస్టిక్స్లోని కూడా యూజ్ చేస్తూ ఉంటాం అనమాట. నెక్స్ట్ న్యాచురల్ రిసోర్సెస్ అంటే ఎయిర్, వాటర్, సాయిల్, కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ అండ్ మినరల్స్ ఆర్ అబ్టైన్డ్ ఫ్రమ్ నేచర్. సో దే ఆర్ కాల్డ్ న్యాచురల్ రిసోర్సెస్. సో మనం ఎలాంటి శ్రమ లేకుండా, మన ప్రమేయం లేకుండా ఏదైతే ప్రకృతి నుంచి మనకి లభిస్తాయో ఆ వనరులన్నింటినీ కూడా మనం న్యాచురల్ రిసోర్సెస్ అని అంటూ ఉంటాం. ప్లాస్టిక్స్, సింథటిక్ ఫైబర్స్, పెయింట్స్, డ్రగ్స్, ఎక్స్ప్లోజివ్ ఆర్ ఆల్ మ్యాన్ మేడ్ మెటీరియల్. సో ఇవన్నీ కూడా మానవుడు తయారు చేస్తూ ఉంటాడు కాబట్టి వాటిని మనం న్యాచురల్ రిసోర్సెస్ అని అనలేం. మ్యాన్ మేడ్ రిసోర్సెస్ అని లేకపోతే మెటీరియల్స్ అని అంటూ ఉంటాం. ఎనీథింగ్ ఇన్ ది ఎన్విరాన్మెంట్ విచ్ కెన్ బి యూజ్డ్ ఈజ్ కాల్డ్ యాజ్ రిసోర్స్. సో మనం ప్రకృతి నుంచి ఏది తీసుకొని వాడినా అది ఒక రిసోర్స్ కిందే మనం తీసుకుంటూ ఉంటాం. ఆల్ ద న్యాచురల్ రిసోర్సెస్ కెన్ బి క్లాసిఫైడ్ ఇంటూ 2 గ్రూప్స్. సో 2 గ్రూప్స్ కింద విడదీయడం జరిగిందట ఈ ఏవైతే సహజ వనరులు అనేవి ఉన్నాయో వాటిని. ఏంటి అంటే ఇన్ఎగ్జాస్టబుల్ న్యాచురల్ రిసోర్సెస్, ఎగ్జాస్టబుల్ న్యాచురల్ రిసోర్సెస్. Those natural resources which are present in unlimited quantity in nature and are not likely to be exhausted by human activities are called exhaustible resources. They can be used again. Sunlight, air, water. సపోజ్ ఇప్పుడు సన్లైట్ కానీ, ఎయిర్ కానీ, వాటర్ కానీ అది మనకి ఎంత వాడినా కూడా అది తరగదు. సో సూర్యుడి నుంచి వచ్చే శక్తి అనేది మనం ఎంత వాడుకున్నా కూడా అది తరగదు. సో ఆ విధంగా ఏంటంటే వాటిని ఇన్ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్ అని అంటూ ఉంటారు. అలాగే దోస్ న్యాచురల్ రిసోర్సెస్ విచ్ ఆర్ ప్రెజెంట్ ఇన్ లిమిటెడ్ క్వాంటిటీ. సో అది మనకి చాలా తక్కువగా ఉంటుంది. అండ్ ఆర్ నాట్ లైక్లీ టు బి ఎగ్జాస్టెడ్ బై హ్యూమన్ యాక్టివిటీస్ ఆర్ కాల్డ్ ఎగ్జాస్టబుల్ రిసోర్సెస్. ద ఎగ్జాస్టబుల్ న్యాచురల్ రిసోర్సెస్ డు నాట్ లాస్ట్ ఫర్ ఎవర్. కోల్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్, మినరల్స్, ఫారెస్ట్. సపోజ్ ఇవన్నీ కూడా ఏంటంటే మానవుడు వాడేస్తూ ఉంటా అంటే అవి చాలా తక్కువగా ఉంటాయి, లిమిటెడ్గా ఉంటాయి. అవి వాడేస్తూ ఉంటే ఎప్పుడో ఒకప్పటికి అయిపోవాల్సిందే ఖచ్చితంగా. ఇప్పుడు సూర్యుడి నుంచి వచ్చే శక్తి అనేది ఎప్పుడు అయిపోతుందో మనకు తెలియదు, కానీ ఇవి మాత్రం చాలా లిమిటెడ్గా ఉంటాయి. మన బట్టి అవి మనం ఎక్కువగా వాడుతూ ఉంటే అవి ఎక్కువగా అయిపోతూ ఉంటాయి తొందరగా. సో నెక్స్ట్ జనరేషన్స్కి ఇంకా అవేమి కూడా ఉండవన్నమాట. ఫాసిల్ ఆర్ ద రిమైన్స్ ఆఫ్ ద ప్రీ హిస్టారిక్ ప్లాంట్స్ ఆర్ యానిమల్స్ బరీడ్ అండర్ ది earth millions of years ago. The natural fuels formed from the remains of living organisms buried under the earth long ago are called fossil fuels. సో ఏంటి అంటే ఈ ఫ్యూయల్స్ అనేవి ఏ విధంగా ఏర్పడతాయంటే చెట్లు ఏవైతే జంతువులు అనేవి చనిపోతూ ఉంటాయి కదా, సో ఆ చనిపోయినవి కొన్ని సంవత్సరాలకి అవి కుళ్ళిపోయి సో ఈ విధంగా ఫ్యూయల్స్ కింద ఏర్పడుతూ ఉంటాయి అన్నమాట. Coal, petroleum, natural gas are fossil fuels because they were formed by the decomposition of the remains of prehistoric plants and animals buried under the earth long ago. సో ఎప్పుడో మనకి పూర్వం చనిపోయిన ఏవైతే ఉంటాయో అంటే ప్లాంట్స్ కానీ యానిమల్స్ కానీ ఏవైతే ఉంటాయో అవి బాగా కుళ్ళిపోయి వాటి నుంచి మనకి ఫ్యూయల్స్ అనేవి తయారవ్వడం జరుగుతుంది. సో ఇది మనకి ఈ లెసన్కి సంబంధించి. నెక్స్ట్ చూస్తే ఏ షెల్టర్ సో హై. ఇది దేనికి సంబంధించిందంటే ఒక ట్రావెలర్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రావెల్ అవుతూ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ని ఈ లెసన్ ద్వారా మనకి చెప్పడం జరిగింది. సో చూద్దాం. దిస్ ఈజ్ ద స్టోరీ ఆఫ్ ఎ ట్రావెలర్ గౌరవ్ జానీ అండ్ హిస్ జర్నీ టు లడాక్ ఆన్ హిస్ బైక్ లోనర్. సో అతని బైక్ లోనర్ అనమాట. ఈ లోనర్ పైన అతను ఏంటి అంటే లడక్ అనేది వెళ్తారు. సో లడక్ వెళ్ళే జర్నీ అంతా కూడా మనకి ఇక్కడ షేర్ చేయడం జరిగింది. హిస్ జర్నీ టుక్ అబౌట్ 2 months. He packed a small tent, sleeping bag, plastic sheet, warm clothes, camera, extra cans for petrol and food.
దట్ వుడ్ రిమైన్ ఫ్రెష్ ఫర్ సమ్ డేస్. సో ఏంటంటే అతను ఉండడానికి చిన్న టెంట్ లాంటిది, పెట్రోల్ వేసుకోవడానికి కొన్ని ట్యాంక్స్ లాంటివి, అలాగే తినడానికి ఫుడ్, కెమెరా, బట్టలు, ఇవన్నీ కూడా ఏంటంటే అతను తీసుకెళ్లాల్సి ఉంటుంది. సో 2 months జర్నీ కాబట్టి తీసుకువెళ్లాల్సి ఉంటుంది. ఇట్ టుక్ హిమ్ 3 days టు కవర్ 1400 kilometers ఫ్రమ్ ముంబై టు ఢిల్లీ. సో అతను ముంబైలో స్టార్ట్ అయ్యి ఢిల్లీ వెళ్ళడానికి 1400 kilometers 3 రోజుల్లో ట్రావెల్ చేయాల్సి వచ్చిందనమాట. సో చేస్తారు. దారిలో మనకి హీ ప్యాక్డ్ మోర్ థింగ్స్ ఇన్ ఢిల్లీ అండ్ కంటిన్యూడ్ ఇన్ 2 days హీ వాజ్ ఇన్ మనాలి. సో అక్కడి నుంచి ఏంటి అంటే ఢిల్లీలో కూడా అతనికి పెద్దగా థింగ్స్ ఏం కనిపించవు, అంటే కొత్త థింగ్స్ ఏం కనిపించవు. సో ముంబైలో ఎలాంటి బిల్డింగ్స్ అవి ఉన్నాయో ఢిల్లీలో కూడా అవే ఉంటాయి. సో అతనికి ఏది కొత్తగా అనిపించదు. అప్పుడు ఏంటంటే అతను ఇంకా కొంచెం ముందుకు వెళ్ళాలి అనుకొని మనాలికి వెళ్దామని స్టార్ట్ అవుతాడు. సో 2 daysలో మనాలి రీచ్ అవ్వడం జరుగుతుంది. సో మనాలి వెళ్ళడానికి ముందు ఢిల్లీలో అతనికి ఇంకా ఏమైనా సామాగ్రి కావాలో అవన్నీ కూడా సమకూర్చుకుంటాడు. He had to travel through difficult roads of the state of Jammu and Kashmir to reach Leh in Ladakh. సో అతను లడఖ్లోని లెహ్ని చేరుకోవాలంటే జమ్మూ కాశ్మీర్ గుండా ఎన్నో రోడ్స్, అంటే రాకీ రోడ్స్ని దాటాల్సి ఉంటుంది. హీ హ్యాడ్ టు ట్రావెల్ వైల్ ట్రావెలింగ్ ఫ్రమ్ ముంబై టు కాశ్మీర్ హీ పాసెస్ త్రూ మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, హిమాచల్ అండ్ జమ్మూ కాశ్మీర్. సో అతను ముంబై నుంచి కాశ్మీర్కి వెళ్ళడానికి మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, హర్యానా, పంజాబ్, హిమాచల్ ఇవన్నీ కూడా దాటుకొని వచ్చారు. He passes through cold desert of Leh and Ladakh where people were welcoming him by saying July July. సో అతను లెహ్లో ఉన్న కోల్డ్ డిజర్ట్కి వెళ్తాడనమాట. అక్కడ ఉండే ప్రజలు ఇతన్ని జూలై జూలై అని వెల్కమ్ చెప్తారు. జూలై జూలై అంటే ఏంటంటే వెల్కమ్ వెల్కమ్ అని అర్థం. కోల్డ్ డెజర్ట్స్ ఆర్ హై, డ్రై అండ్ ఫ్లాట్. లడక్ గెట్స్ వెరీ లిటిల్ రెయిన్ఫాల్. సో కోల్డ్ డెజర్ట్స్ అంటే ఏంటంటే మనకి ఎడారిలాగే ఉంటాయి, కాకపోతే డ్రైగా చాలా ఎత్తులో ఫ్లాట్గా ఉంటూ ఉంటాయి అన్నమాట. అయితే అక్కడ చాలా తక్కువ వర్షపాతం అనేది నమోదవుతూ ఉంటుంది. హియర్ దెర్ ఆర్ హై స్నో క్యాప్డ్ మౌంటైన్స్ అండ్ ఎ కోల్డ్ ఫ్లాట్ గ్రౌండ్. సో పెద్ద పెద్ద అంటే మౌంటైన్స్ ఉంటాయి, పర్వతాలు ఉంటాయి, అలాగే ఒక ఫ్లాట్ గ్రౌండ్ లాగా ఉంటుంది అనమాట. హౌస్ ఇన్ లెహ్ వాజ్ బిల్డింగ్ విత్ 2 floors. సో లెహ్లో హౌస్లు ఎలా కట్టుకున్నారు అంటే 2 floors కింద కట్టుకుంటారట. ద హౌస్ వాజ్ మేడ్ ఆఫ్ స్టోన్స్ విచ్ వేర్ కెప్ట్ వన్ ఓవర్ ద అదర్. సో ఒకదానిపైన ఒకటి పేర్చి వాళ్ళు 2 floors కట్టుకోవడం జరుగుతుంది. ద వాల్స్ వేర్ కోటెడ్ విత్ ఎ థిక్ లేయర్ ఆఫ్ మడ్ అండ్ లైమ్. సో లైమ్, మడ్ అంటే మట్టి యూజ్ చేసి వాళ్ళు గోడలకి ఒక ప్లాస్టింగ్ లాగా వేస్తూ ఉంటారు. ద హౌస్ లుక్ లైక్ ఎ షెడ్ ఫ్రమ్ ఇన్సైడ్ విత్ ఎ లాట్ ఆఫ్ హే స్టోర్డ్ దేర్. సో చూడ్డానికి ఒక షెడ్ లాగా కనిపిస్తూ ఉంటుందట. ద ఫస్ట్ ఫ్లోర్ ఈజ్ ద ప్లేస్ వేర్ పీపుల్ లివ్స్ వైల్ ద గ్రౌండ్ ఫ్లోర్ ఈజ్ ఫర్ యానిమల్స్ అండ్ ఫర్ స్టోరింగ్ అదర్ నెసెసరీ థింగ్స్. సో ఇది మనకి లాస్ట్ టైం అంటే ప్రీవియస్ పేపర్స్లో ఒక బిట్గా రావడం జరిగింది. సో లెహ్లో వాళ్ళు కట్టుకున్న ఇంట్లో కింద ఫ్లోర్ అనేది వేటికి కేటాయించడం జరిగింది అంటే యానిమల్స్కి కేటాయిస్తారు. అలాగే వాళ్ళకి ముఖ్యమైన కొన్ని వస్తువులు అనేవి కూడా అక్కడ స్టోర్ చేసుకుంటారు. వెన్ ఇట్ గెట్స్ టూ కోల్డ్ పీపుల్ ఆల్సో మూవ్ డౌన్ స్టైర్స్. గ్రౌండ్ ఫ్లోర్ హ్యాడ్ నో విండోస్. సో ఒకవేళ బాగా చలి పుట్టినట్టయితే వాళ్ళు కూడా గ్రౌండ్ ఫ్లోర్కే వెళ్ళిపోతూ ఉంటారు. అక్కడ ఎలాంటి కిటికీలు అనేవి దానికి ఉండవు. థిక్ ట్రీ ట్రంక్స్ వేర్ యూజ్డ్ టు మేక్ ద రూఫ్ స్ట్రాంగ్. సో వాళ్ళ యొక్క పైకప్ అనేది బాగా స్ట్రాంగ్గా ఉండడానికి చెట్టు యొక్క కాండాలు ఏవైతే ఉంటాయో వాటిని యూజ్ చేస్తారు. రెడ్ చిల్లీస్, ఆరెంజ్, పంకిన్స్ అండ్ గోల్డెన్ ఎల్లో కార్న్ ఆర్ ఫౌండ్ ఇన్ లడక్. సో లడక్లో పచ్చిమిరపకాయలు, రెడ్ చిల్లీస్, ఆరెంజ్, అలాగే పంకిన్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయట. డ్యూరింగ్ సమ్మర్ సీజన్ పీపుల్ డ్రై మెనీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ ఫర్ వింటర్స్ యాజ్ దే డోంట్ గెట్ ఫ్రెష్ ఫ్రూట్ అండ్ వెజిటేబుల్స్ దట్ టైమ్. సో సమ్మర్లో వారికి ఏవైతే ఫ్రూట్స్, వెజిటేబుల్స్ దొరుకుతాయో వాటిని వాళ్ళు ఎండబెట్టుకొని స్టోర్ చేసుకుంటారనమాట. ఎందుకంటే వింటర్లో వాళ్ళకి ఏం దొరకవు కాబట్టి అప్పుడు స్టోర్ చేసుకొని వింటర్లో వాళ్ళు యూజ్ చేసుకుంటూ ఉంటారు. నెక్స్ట్ చంగ్తంగ్, పీపుల్ లివింగ్ ఎట్ ద టాప్ ఆఫ్ ద వరల్డ్. సో అతి ఎత్తులో నివసించే ఒక తెగ అనమాట చంగ్తంగ్ అనేవారు. చంగ్తంగ్ ఈజ్ ఎ రాకీ ప్లేస్, ఒక ప్లేస్ అనమాట ఇది. అక్కడ ఒక తెగ అనేది నివసిస్తారు. చూద్దాం. చంగ్తంగ్ ఈజ్ ఎ రాకీ ప్లేస్ అట్ ఎ హైట్ ఆఫ్ 5000 meters. ఇట్ ఈస్ సో హై దట్ ఇట్ ఈస్ డిఫికల్ట్ టు బ్రీత్ నార్మల్లీ. సో చంగ్తంగ్ అనే ప్లేస్ అనేది వరల్డ్లోనే టాప్ అనమాట. సో అక్కడ 5000 meters అనేది ఉంటుంది. అక్కడ ఈవెన్ మనం బ్రీతింగ్ అంటే ఊపిరి తీసుకోవడం కూడా కష్టంగా ఉంటుందన్నమాట. పీపుల్ హ్యాడ్ ఎ హెడేక్ అండ్ ఫెల్ట్
వీక్ బికాస్ ఆఫ్ వెరీ లెస్ అమౌంట్ ఆఫ్ ఆక్సిజన్ ప్రెజెంట్ హియర్. సో చాలా తక్కువలో ఆక్సిజన్ అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి చాలా ఇబ్బందులు అనేవి పడుతూ ఉంటారు. హీ మెట్ నమ్గ్యాల్ అండ్ కేమ్ టు నో అబౌట్ చంగ్పా. సో చంగ్పా అనేది ఒక తెగ అనమాట. సో అందులో ఒక వ్యక్తి నమ్గ్యాల్ అనే అతను. చంగ్పా ట్రైబ్ హ్యాస్ ఓన్లీ 5,000 పీపుల్. సో ఈ ట్రైబ్ అనేది కేవలం 5,000 జనాభాను మాత్రమే కలిగి ఉన్నదట. ఇన్ ది లాంగ్వేజ్ ఆఫ్ చంగ్పా, చంగ్తంగ్ మీన్స్ ఏ ప్లేస్ వేర్ వెరీ ఫ్యూ పీపుల్ లివ్. సో చంగ్పా వాళ్ళ ట్రైబ్ ప్రకారం వాళ్ళ లాంగ్వేజ్లో చంగ్తంగ్ అంటే ఏంటంటే చాలా తక్కువ మంది నివసించే ప్రాంతం అని అర్థం. దే రేర్ షీప్ అండ్ గోట్ ఫ్రమ్ దెమ్. దే గాట్ మిల్క్, మీట్, స్కిన్ ఫర్ టెంట్, ఊల్ ఫర్ కోట్స్ అండ్ స్వెటర్స్. గోట్స్ ఆర్ ద ట్రెజర్ ఫర్ చంగ్పా. సో ఆ తెగలో ఉన్న ప్రజలకి ఏంటి అంటే గోట్లు అంటే ఏవైతే గొర్రెలు ఉన్నాయో, సో గొర్రెలు అనేవి ఒక నిధి లాంటివి అనమాట. వాటి నుంచి వాళ్ళు మిల్క్ అంటే పాలు, మాంసం, వాటి యొక్క స్కిన్ అనేది టెంట్లకి యూజ్ చేస్తూ ఉంటారు. అలాగే వాటి నుంచి వచ్చే బొచ్చు అనేది కోట్స్, స్వెటర్స్కి యూజ్ చేస్తూ ఉంటారనమాట. దీస్ స్పెషల్ గోట్స్ దే గెట్ వూల్ ఫర్ మేకింగ్ ద వరల్డ్ ఫేమస్ పష్మినా వూల్. సో పష్మినా వూల్ అనేది ఒక వరల్డ్లోనే ఫేమస్ వూల్ అనమాట. ద చంగ్పా గ్రేజ్ దేర్ గోట్స్ అట్ హయ్యర్ అండ్ కోల్డర్ ప్లేసెస్ సో దట్ ద గోట్స్ హ్యావ్ మోర్ అండ్ సాఫ్టర్ హెయిర్. సో చాలా హై ప్లేసెస్లో వాటిని మేపుతూ ఉంటారు, ఎందుకంటే అక్కడ చల్లదనానికి అది ఆ యొక్క బొచ్చు అనేది ఇంకా సాఫ్ట్గా ఉంటుందని. దే స్టే హై అపాన్ దీస్ మౌంటైన్స్ ఇన్ వెరీ డిఫికల్ట్ కండిషన్ బికాస్ దట్ ఈస్ వేర్ దీస్ గోట్స్ కెన్ లివ్. సో ఈ యొక్క గొర్రెలు అనేవి ఆ ప్రదేశాల్లో ఆ సిచ్యువేషన్స్లో మాత్రమే నివసించగలవు కాబట్టి వాటితో పాటు వీళ్ళు కూడా ఆ కష్టాలని ఆ సిచ్యువేషన్స్ని ఎదుర్కొని అక్కడే నివసిస్తూ ఉంటారు. రెబో రెబో ఆర్ కోన్ షేప్డ్ టెంట్ ఆఫ్ చంగ్పాస్. సో రెబో అనేది ఏంటి అంటే వాళ్ళ వేసుకున్న టెంట్స్ అనమాట. అది ఎలా ఉంటుందంటే కోన్ షేప్లో ఉంటుంది. యాక్ హెయిర్ ఆర్ యూజ్డ్ ఫర్ వేవింగ్ అండ్ టు మేక్ స్ట్రిప్స్ విచ్ ఆర్ స్టిచ్డ్ టుగెదర్. దీస్ ఆర్ స్ట్రాంగ్ అండ్ వార్మ్ అండ్ ప్రొటెక్ట్ దెమ్ ఫ్రమ్ ద ఐసీ స్ట్రాంగ్ విండ్స్. సో వాటి యొక్క హెయిర్తో వీళ్ళు టెంట్స్ అనేవి వేసుకుంటారు, ఎందుకంటే అక్కడి నుంచి వచ్చే చల్లని గాలుల్ని అది అడ్డుతూ ఉంటుంది. దీస్ ఆర్ స్ట్రాంగ్ అండ్ వార్మ్ అండ్ he saw that the strips were tightly tied with 9 sticks in ground. సో అది మొత్తం కూడా 9 అంటే 9 కర్రలతో బాగా గట్టిగా భూమిలోకి పట్టి ఉంచుతుంది, ఎలాంటి గాలికి అది ఎగిరిపోకుండా ఏం చేయకుండా. ఇన్ వింటర్స్ ద టెంపరేచర్ గోస్ డౌన్ బిలో 0 అండ్ ద విండ్ బ్లోస్ అట్ ద స్పీడ్ ఆఫ్ 70 కిలోమీటర్స్. సో ఒక్కొక్కసారి చలికాలంలో 0 కంటే తక్కువగా వెళ్ళిపోతుంది టెంపరేచర్ అనేది. అప్పుడు గాలులు 70 కిలోమీటర్లు అంటే గంటకి 70 కిలోమీటర్ల వేగంతో వీస్తూ ఉంటాయి. ద టెంట్ ప్రొటెక్టెడ్ ది చంగ్పాస్ ఫ్రమ్ ఎక్స్ట్రీమ్ కోల్డ్. సో ఆ టెంట్ అనేది ఇంత చల్లని దనాన్ని కూడా అది తట్టుకోగలదు అనమాట. ద గ్రౌండ్ ఈజ్ డగ్ అబౌట్ 2 feet డీప్. ద టెంట్ ఈజ్ దెన్ పుట్ అప్ అరౌండ్ దిస్ ఆన్ ద హయ్యర్ పార్ట్ ఆఫ్ ద గ్రౌండ్. సో వీళ్ళు ఒక 2 feet కింద ఉంటారనమాట. రెబో వాజ్ హెల్డ్ అప్ బై 2 wood. దేర్ వాజ్ అన్ ఓపెనింగ్ టు లెట్ అవుట్ ద స్మోక్ ఫ్రమ్ ద చుల్హా. సో అంటే మధ్యలో ఒక 2 పోల్స్ అనేవి ఉంటాయి, అలాగే ఒక పక్క కొంచెం ఓపెన్ అనేది ఉంటుంది, ఎందుకంటే ఈ ఏదైతే మట్టి పొయ్యి అనేది అంటే కర్రల పొయ్యి అనేది ఉంటుంది కదా, సో ఆ పొయ్యి నుంచి వచ్చే పొగ బయటికి వెళ్ళిపోవడానికి ఒకవైపు ఓపెన్ అనేది ఉంటుంది. ద డిజైన్ ఆఫ్ దిస్ టెంట్ ఈజ్ మోర్ దాన్ 1,000 years ఓల్డ్. సో వీళ్ళు వేసుకున్న ఈ టెంట్ అనేది చాలా పురాతనం అయినదనమాట. లేఖ వాజ్ ఏ ప్లేస్ టు కీప్ షీప్స్ అండ్ గోట్స్. సో లేఖ అనేది ఏంటి అంటే ఒక ప్లేస్ అనమాట, వాళ్ళ గొర్రెల మందంతా కూడా పెట్టుకునే ఒక ప్లేస్ లేఖ. ద వాల్స్ ఆఫ్ లేఖ ఆర్ మేడ్ విత్ స్టోన్స్. ఈచ్ ఫ్యామిలీ పుట్స్ ఎ స్పెషల్ మార్క్ ఆన్ దేర్ ఓన్ యానిమల్స్. సో వాటికి అంటే వారికి సంబంధించిన జంతువులకి ఒక స్పెషల్ మార్క్ అనేది పెట్టుకుంటారట. ఇవి సో వీటిని పెట్టడానికి ఏంటి అంటే ఈ విధంగా స్టోన్స్తో ఒక గోడ లాంటిది నిర్మించుకుంటూ ఉంటారట. చంగ్పా క్యారీ ఎవ్రీథింగ్ దే ఓన్ ఆన్ దేర్ హార్సెస్ అండ్ యాక్. ఇట్ విల్ టేక్ ఓన్లీ 2.5 hours టు ప్యాక్ ఎవ్రీథింగ్ అండ్ మూవ్ అహెడ్. సో వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా గుర్రాల ద్వారా అలాగే యాక్ ద్వారా వాళ్ళు క్యారీ చేస్తూ ఉంటారట. ఇదంతా ప్యాక్ చేసుకోవడానికి వాళ్ళకి కేవలం ఒక 2-2.5 గంటల సమయమే పడుతూ ఉంటుందట. ద వరల్డ్ ఫేమస్ పష్మినా. సో ఇదొక ఊల్ నేమ్ అనమాట, ఉన్ని యొక్క పేరు. ఇట్ ఈస్ బిలీవ్డ్ దట్ ఏ పష్మినా షాల్ ఈజ్ యాజ్ వార్మ్ యాజ్ 6 sweaters. ఇట్ ఈస్ వెరీ థిన్ అట్ వెరీ వార్మ్.
సో ఇది ఏంటంటే 6 స్వెటర్లు ఎంత చలి అయితే కాస్తుందో, సో ఇది ఒక్కటి అంత, ఈ ఒక్క షాలు అంత చలి కాస్తూ ఉంటుందంట, అంత వెచ్చగా ఉంచుతుందట. ద గోట్స్ ఫ్రమ్ విచ్ ద సాఫ్ట్ పష్మినా ఊల్ ఈస్ కలెక్టెడ్ ఆర్ ఫౌండ్ ఆన్ వెరీ హై ఆల్టిట్యూడ్స్ ఆఫ్ 5,000 మీటర్స్. సో వీటి నుంచి గొర్రెలు ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఈ పష్మినా ఊల్ అనేది కలెక్ట్ చేయబడుతుంది. In winter, the temperature here drops below 0 to -40 degrees Celsius. A coat of warm hair grows on the goat's body which protects it from extreme cold. సో ఈ ఏదైతే వాటి యొక్క చర్మం పైన పెరిగే ఈ వెంట్రుకలు ఏవైతే ఉంటాయో ఇవి అంత -డిగ్రీస్ని కూడా తట్టుకొని వెచ్చదనాన్ని ఇస్తూ ఉంటాయట. The goats shed some of their hair in summer. This hair is so fine that 6 of these would be as thick as 1 hair of yours. సో ఇది ఎక్కువగా సమ్మర్లో వాళ్ళు తీస్తూ ఉంటారట. ఆ గొర్రెల యొక్క వెంట్రుకలు అనేవి సమ్మర్లో అనేది సమ్మర్లో తీస్తారు. అయితే అది ఎంత థిక్గా ఉంటుందంటే మన హెయిర్కి 6 times థిక్గా ఉంటుందట. ద ఫైన్ హెయిర్ కెనాట్. నెక్స్ట్ హౌసెస్ ఇన్ శ్రీనగర్. సో శ్రీనగర్లో హౌసెస్ అనేవి ఏ విధంగా ఉంటాయి అనేది ఇక్కడ మనకి మెన్షన్ చేయడం జరిగింది. He started going towards Srinagar via Kargil. He saw many more amazing buildings and different houses. He was amazed by the houses there. Some houses are on the mountains while some are on water. సో అక్కడ ఏంటంటే శ్రీనగర్లో ఏదైతే నది అనేది ఉంటుందో సో దాల్ లేక్లో ఉంటాయి. అలాగే మిగతా ఒక నదిలో కూడా ఏంటంటే అక్కడ ఇల్లులు అనేవి బోట్స్లో ఉంటాయన్నమాట. అంటే ఒక బోట్ ఒక పడవలోనే ఒక ఇల్లులాగా ఉంటూ ఉంటాయి. In Kashmir, every lane has a bakery. Kashmir people don't make rotis in their homes they buy it from bakeries. సో వాళ్ళ ఇంట్లో మనలాగా రోటీస్ అనేవి చేసుకోకుండా బయట బేకరీస్లో ఎక్కువగా కొనుక్కుంటారట. సో అందుకని ప్రతి స్ట్రీట్కి కూడా ఒక బేకరీ అనేది ఖచ్చితంగా ఉంటుందట. సో శ్రీనగర్లో మనం ఎలాంటి హౌసెస్ ఉంటాయో ఇప్పుడైతే చూద్దాం. సో ఇక్కడ చూసారు కదా మీరు షీప్స్. సో ఈ గొర్రెల యొక్క ఊల్ నుంచి మనకి స్వెటర్స్ అనేవి తయారు చేస్తూ ఉంటారు. అలాగే ఇక్కడ పిక్చర్లో కనుక చూస్తే ఇది మనకి పష్మినా షాల్స్ అనమాట. సో ఈ శాలువాలు మనకి ఎక్కువగా హీట్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాయి, బయట నుంచి వచ్చే చలిని అడ్డుతూ ఉంటాయి అన్నమాట. సో ఇక్కడ ఏదైతే రెబో అనే టెన్స్ గురించి చూసాం కదా, సో ఈ విధంగా ఉంటాయన్నమాట రెబో అనే టెన్స్. అలాగే ఇక్కడ శ్రీనగర్లో ఉన్న కొన్ని హౌసెస్ గురించి అయితే చూద్దాం. సో ఇక్కడ చూస్తే టూరిస్ట్ హూ కమ్ టు శ్రీనగర్ లవ్ టు స్టే ఇన్ హౌస్ బోట్స్. హౌస్ బోట్స్ కెన్ బీ యాజ్ లాంగ్ యాజ్ 80 feet అండ్ అరౌండ్ 8 to 9 feet వైడ్. సో 80 feet అనేది ఉంటుంది, 8 to 9 feet వైడ్ అనేది ఉంటుంది. ఈ విధంగా ఉంటాయి అన్నమాట. సో ఇక్కడికి వచ్చిన ప్రయాణికులందరూ కూడా వీటిలో ఉండడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. నెక్స్ట్, మెనీ ఫ్యామిలీస్ ఇన్ శ్రీనగర్ లివ్ ఇన్ ఏ డోంగా. దీస్ బోట్స్ కెన్ బీ సీన్ ఇన్ దాల్ లేక్ అండ్ జీలం రివర్. సో దాల్ సరస్సులోని జీలం నదిలోని ఎక్కువగా ఈ డోంగా అనే ఇల్లులు ఎక్కువగా ఉంటాయట. ఫ్రమ్ ఇన్సైడ్ ద డోంగా ఈజ్ జస్ట్ లైక్ ఏ హౌస్ విత్ డిఫరెంట్ రూమ్స్. సో లోపల ఎలా అంటే కొన్ని రూమ్స్ లాగా ఇల్లు అయితే ఎలా ఉంటుందో అలానే ఉంటూ ఉంటాయట. సో దీనిపైన కూడా లాస్ట్ టైం బిట్స్ అనేవి రావడం జరిగింది. సో శ్రీనగర్లో ఉండే ఒక స్పెషల్ దాల్ లేక్ అలాగే జీలం రివర్లో ఉండే ఒక స్పెషల్ హౌసెస్ నేమ్స్ ఏంటి అంటే డోంగా అనమాట. నెక్స్ట్, బ్యూటిఫుల్ carving on wood can be seen on the ceiling of houseboats and some big houses. సో లోపట ఉండే రూఫ్ ఏదైతే సీలింగ్ ఏదైతే ఉంటుందో ఈ విధంగా చెక్కలతో అందంగా డిజైన్స్ రూపంలో ఉంటుందట. దిస్ డిజైన్ ఈస్ కాల్డ్ కాటం బంద్ విచ్ హ్యాస్ ఎ ప్యాటర్న్ దట్ లుక్ లైక్ ఏ జిగ్సా పజిల్. సో జిగ్సా పజిల్లా ఉంటుందట చూడడానికి, దాని పేరే కాటం బంద్ అని. నెక్స్ట్, ఇన్ విలేజెస్ ఆఫ్ కాశ్మీర్ హౌసెస్ ఆర్ మేడ్ ఫ్రమ్ స్టోన్స్ కట్ అండ్ kept one on top of the other and coated with mud. సో ఈ విధంగా రాళ్ళతో కట్టుకుంటూ ఉంటారు, ఒకదాని తర్వాత ఒకటి పెట్టి మట్టితో కోట్ చేస్తూ ఉంటారనమాట. వుడ్ ఈజ్ ఆల్సో యూజ్డ్. ద హౌసెస్ హ్యావ్ స్లోపింగ్ రూఫ్. సో ఈ విధంగా రూఫ్స్ అనేవి స్లోప్గా ఉంటూ ఉంటాయి, వుడ్ని కూడా యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్, సమ్ ఓల్డ్ హౌసెస్ హ్యావ్ ఎ స్పెషల్ టైప్ ఆఫ్ విండో విచ్ కమ్స్ అవుట్ ఆఫ్ ద వాల్. దిస్ ఈజ్ called dab. It has beautiful wood pattern. It is wonderful to sit here and enjoy the view. సో ఇక్కడ ఎలా ఉంటాయంటే
కిటికీ అనేది మనకి వాల్లో ఇన్సర్ట్ అయినట్టు కాకుండా బయటికి వచ్చినట్టు ఉంటుంది. ఇక్కడ నుంచి చూస్తే మనకి వ్యూ అంతా కూడా బాగా కనిపిస్తుంది. అలాగే ఆ యొక్క కిటికీలు ఏవైతే ఉన్నాయో రకరకాల డిజైన్స్ని కూడా కలిగి ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ద ఓల్డ్ హౌసెస్ హియర్ ఆర్ మేడ్ ఆఫ్ స్టోన్స్, బ్రిక్స్ అండ్ వుడ్. ద డోర్స్ అండ్ విండోస్ హ్యావ్ బ్యూటిఫుల్ ఆర్చెస్. సో వుడ్తోని అంటే మనకి చెక్క కలపతోటి రాళ్ళతోటి మంచిగా డిజైన్ చేసి ఈ విధంగా విండోస్కి ఆర్చెస్ అనేవి కలిగి ఉంటాయి అన్నమాట. సో ఈ టైప్స్ ఆఫ్ హౌసెస్ అన్నీ కూడా మనం శ్రీనగర్లో చూడొచ్చు. నెక్స్ట్ లెసన్ కనుక చూస్తే వెన్ ద ఎర్త్ షుక్ అంటే షేక్. సో ఎర్త్ క్వేక్కి సంబంధించి ఒక లెసన్ అనమాట. సివియర్ ట్రెమోరింగ్ ఆఫ్ ద ఎర్త్ ఈజ్ నోన్ యాజ్ ఎర్త్ క్వేక్. సో భూమి కంపించడాన్ని మనం ఎర్త్ క్వేక్ అని అంటూ ఉంటాం. ద డివైస్ విచ్ యూస్ టు మెజర్ ద ఎర్త్ క్వేక్ ఈజ్ సెసిమోగ్రాఫ్ which contain a richer scale which measure the magnitude of earthquake. సో ఎర్త్క్వేక్ని మనం సెసిమోగ్రాఫ్ ద్వారా కొలుస్తూ ఉంటాం అనమాట. అలాగే దీన్ని దేంట్లో మెజర్ చేస్తారంటే రిచర్ స్కేల్ పైన మెజర్ చేస్తూ ఉంటారు. సో ఎంత తీవ్రత అనేది ఉన్నది ఏంటి అనేది. సైంటిస్ట్ యూజ్ సెస్మిక్ వేవ్స్ టు మెజర్ హౌ బిగ్ an earthquake is. They use a device called a seismograph to measure the size of the waves. The size of the waves is called the magnitude. సో సెసిమోగ్రాఫ్ ద్వారా ఏంటంటే సెస్మిక్ వేవ్స్ ద్వారా ఆ యొక్క ఎర్త్క్వేక్ అనేది ఎంత పెద్దది ఏంటి అనేది ఈ సెసిమోగ్రాఫ్ ద్వారా కొలుస్తూ ఉంటారనమాట. ఎపిసెంటర్స్ అండ్ హైపోసెంటర్స్. ద ప్లేస్ వేర్ ద ఎర్త్క్వేక్ స్టార్ట్స్ బిలో ద సర్ఫేస్ ఆఫ్ ద ఎర్త్ ఈస్ కాల్డ్ హైపోసెంటర్. ద ప్లేస్ డైరెక్ట్లీ అబౌవ్ దిస్ ఆన్ ద సర్ఫేస్ ఈస్ కాల్డ్ ద ఎపిసెంటర్. ద ఎర్త్క్వేక్ విల్ బి ద స్ట్రాంగెస్ట్ ఎట్ దిస్ పాయింట్ ఆన్ ది సర్ఫేస్. సో భూమి కింద ఏదైతే ప్లేస్లో ఎర్త్క్వేక్ అనేది సంభవిస్తుందో దాన్ని మనం హైపోసెంటర్ అని, అలాగే పై దాన్ని ఎపిసెంటర్ అని అంటూ ఉంటాం. సో పైన మనకి తీవ్రత అనేది ఎక్కువగా ఉంటూ ఉంటుంది. 26th January 2001 భుజ్, అది ఎక్కడ ఉందంటే గుజరాత్లో, వాజ్ హిట్ బై ఏ సివియర్ ఎర్త్క్వేక్. ద మూమెంట్ మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ ద క్వేక్ వాజ్ 7.7. సో రిక్టర్ స్కేల్ పైన 7.7గా నమోదైంది 2001లో January 26న భుజ్లో సంభవించిన ఎర్త్క్వేక్ అనమాట. The largest earthquake ever recorded in the world was in Chile in 1960. సో 1960లో చీలీలో ఇప్పటి వరకు అతిపెద్ద భూకంపం అనేది నమోదైంది. ఇట్ మెజర్డ్ at 9.6 on the Richter scale. The largest in the US was a 9.2 magnitude in Alaska in 1964. సో 1960లో చీలీలో సంభవించిన భూకంపం యొక్క తీవ్రత 9.6గా నమోదైంది. దాని తర్వాత యుఎస్లో 9.2లో ఎక్కడ అంటే అలస్కాలో 1964లో నమోదైంది. సో భూకంపం వచ్చినప్పుడు మనం ఏం చేయాలి ఏం చేయకూడదు అంటే, సో వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ. గో అవుట్ ఇన్ ఓపెన్ స్పేసెస్ ఆర్ గ్రౌండ్. సో మనం ఏం చేయాలంటే బయటికి వెళ్ళిపోవాలి, ఇంటి లోపల ఉండకూడదు. టేక్ షెల్టర్ బినీత్ టేబుల్ ఆర్ లే ఆన్ గ్రౌండ్ ఇఫ్ ఇన్సైడ్ హోమ్ అండ్ వెయిట్ అంటిల్ ఇట్ స్టాప్స్. సో ఏదైనా మనకి ఎలాంటి దెబ్బ తగలేని ఒక టేబుల్ కింద కానీ ఏదైనా దాని కింద మనం గట్టిగా పట్టుకొని ఉండాలి, ఎందుకంటే మనం ఇంజూర్ అవ్వకుండా. స్టాండ్ ఇన్ ది కార్నర్ ఆఫ్ ది హౌస్ టు అవాయిడ్ డ్యామేజ్. సో మనం రూఫ్ కింద అలాంటి వాటిలో కాకుండా ఒక కార్నర్లో మనకి సేఫ్ అనిపించే ప్లేస్లో నించోవడం మంచిది. సో అలాగే ఏం చేయకూడదు అంటే డోంట్ ప్యానిక్. సో కంగారు పడకూడదు. డోంట్ యూజ్ ఎలక్ట్రికల్ అప్లయన్సెస్. సో మనం ఏది కరెంట్కి సంబంధించిన అప్లయన్సెస్ యూజ్ చేయకూడదు, ఎందుకంటే మనకి పవర్ అనేది ఏదైనా పవర్ ద్వారా ఇంజూర్ అయ్యే అవకాశం ఉంటుంది. డోంట్ రన్ హియర్ అండ్ దేర్. సో అక్కడికి ఇక్కడికి మనం గాబరాగా పరిగెత్తకూడదు. డోంట్ టేక్ లిఫ్ట్. సో ఆ టైంలో మనం కిందకి దిగేటప్పుడు లిఫ్ట్లు అనేవి యూజ్ చేయకూడదు, ఎందుకంటే ఏదైనా సంభవించి పవర్ కట్ అయితే మనం ఆ లిఫ్ట్లోనే ఉండిపోతాం కాబట్టి సో లిఫ్ట్లు అనేవి యూజ్ చేయకూడదు. సో ఇవన్నీ కూడా మనకి ఎర్త్క్వేక్ వచ్చినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. సో ఇది మనకి ఆ లెసన్కి సంబంధించి. నెక్స్ట్ బ్లో హాట్ అండ్ బ్లో కోల్డ్. సో ఈ లెసన్ అనేది మనకి నార్మల్గా పెద్ద ఇంపార్టెంట్ అయిందేం కాదు, బట్ డిస్కస్ చేద్దాం. ద స్టోరీ వాజ్ రిటన్ బై డాక్టర్ జాకీర్ హుస్సేన్, ద ఫస్ట్ ముస్లిం అండ్ థర్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. సో ఫస్ట్ ముస్లిం, థర్డ్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా జాకీర్ హుస్సేన్ గారు, అతను రాసిన ఒక స్టోరీ అనమాట. వెన్ వీ బ్లో హార్డ్ ఫ్రమ్ అవర్ మౌత్ ఆన్ టు అవర్ హ్యాండ్స్, ద ఎయిర్ ఫ్రమ్ మౌత్ ఫీల్స్ హాటర్ యాజ్ కంపేర్డ్ టు ది ఎయిర్ అరౌండ్ అస్. సో మనం ఏదైనా మన నోటి నుంచి ఏదైతే శ్వాస మనం వదులుతామో అంటే ఊదుతామో, సో అది మన చుట్టూ ఉన్న దానికంటే కొంచెం హాట్గా అవుతూ ఉంటుంది. వెన్ ద హ్యాండ్స్ ఆర్ పుట్ ఎట్ సమ్ డిస్టెన్స్, ద ఎయిర్ బ్లోన్ ఫ్రమ్ ద మౌత్ డస్ నాట్ ఫెల్ట్
దట్ మచ్ వామ్. సో మనం కొంచెం దూరంగా పెట్టి మనం నోటి నుంచి గాలి వదిలామనుకోండి, సో ఆ యొక్క గాలి అనేది అంత వేడిగా మనకి తగలదు. దిస్ హ్యాపెన్స్ బికాస్ ఇట్ గెట్స్ మిక్స్డ్ అప్ విత్ ద ఎయిర్ అరౌండ్ అస్. సో ఎందుకు మనకి వేడిగా తగలదు అంటే చుట్టూ ఉన్న గాలితో ఆ యొక్క ఎయిర్ మనం వదిలిన గాలి అనేది కలిసిపోతుంది. సో టెంపరేచర్ అనేది ఈక్వల్ అయిపోతుంది బయట ఉన్నదానికి మన నుంచి వచ్చిన దానికి. సమ్ టైమ్స్ వీ యూజ్ వార్మ్ ఎయిర్ టు ప్రొవైడ్ వార్మ్త్ టు ఐస్ ఆర్ ద ఇంజ్యూర్డ్ పార్ట్. సో ఏదైనా మనకి కంట్లో నలుసు ఏదైనా పడింది అనుకోండి, మనం ఒక గుడ్డ సో ఊది పెడుతూ ఉంటాం, అద్దుతూ ఉంటాం. ఎయిర్ ఫ్రమ్ మౌత్ క్యాన్ బి యూజ్డ్ ఇన్ అదర్ యాక్టివిటీస్ లైక్ విజిలింగ్, ప్లేయింగ్ విత్ స్పిన్నింగ్ వీల్, రిమూవింగ్ డస్ట్ ఫ్రమ్ ద సంథింగ్, క్లీనింగ్ ఐ గ్లాసెస్ ఎక్సెట్రా. సో మనం అంటే మన నోటితో గాలి ఊదడం ద్వారా సో కొన్ని పనులు, ఇలాంటి పనులన్నీ మనం చేస్తూ ఉంటాం. ఎయిర్ బ్లోన్ అవుట్ ఫ్రమ్ అవర్ మౌత్ ఈజ్ హాట్ అండ్ ద మిర్రర్ ఈజ్ కోల్డ్. సో ఎప్పుడైనా మనం అద్దం ముందు వెళ్ళి ఊదితే ఒక స్మోకీగా, ఒక బ్లర్గా కనిపిస్తుంటుంది. ఎందుకంటే అద్దం అనేది కొంచెం చల్లగా ఉంటుంది, మన నోటి నుంచి వచ్చిన ఎయిర్ అనేది కొంచెం హాట్గా ఉంటుంది కాబట్టి ఆ విధంగా స్మోకీగా వస్తూ ఉంటుంది. ద హాట్ ఎయిర్ దట్ వీ బ్రీత్ అవుట్ కంటైన్స్ వాటర్ వేపర్ విచ్ టర్న్స్ ఇంటూ టైనీ డ్రాప్లెట్స్. సో అద్దం వైపు వెళ్ళగానే మన నోటి నుంచి వచ్చే తేమ అనేది అక్కడ వాటర్ లాగా చేరుతుంది. వెన్ ఇట్ కమ్స్ ఇన్ కాంటాక్ట్ విత్ ద కోల్డర్ మిర్రర్ దిస్ మేక్స్ ద గ్లాస్ మాయిస్ట్ అండ్ హెజీ. సో ఆ విధంగా తడిగా బ్లర్గా కనిపిస్తూ ఉంటుందన్నమాట. డాక్టర్స్ యూజ్ స్టెథోస్కోప్ టు లిజన్ అవర్ హార్ట్ సౌండ్ లబ్ డబ్. సో డాక్టర్స్ మన హార్ట్ యొక్క సౌండ్ని వినడానికి స్టెథోస్కోప్ని యూజ్ చేస్తూ ఉంటారు. నెక్స్ట్, పేపర్ స్నేక్స్ టెల్స్ us ద ఫ్లో ఆఫ్ ఎయిర్. Whenever the air flows upwards, it will move in a clockwise direction. When the air flows downwards, the snake will move in the opposite direction.